వివరాలు చూద్దాం. ప్రపంచాన్నే భయపెడుతున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్ను కలవరపెడుతోంది. భారత్లో 4 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు రీసెంట్ గా నమోదయ్యాయి. కర్ణాటకలో, బెంగళూరులో 2, అహ్మదాబాద్, కోల్కతాలో ఒక్కో కేసు వెలుగు చూశాయి. బెంగళూరులో 3 నెలల పాప, 8 నెలల బాలుడికి హెచ్ఎంపీవీ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీనిని ఐసీఎంఆర్ ధృవీకరించింది. హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదవుతూ ఉండటంతో కేంద్రం అప్రమత్తమైంది. హెచ్ఎంపీవీ వైరస్ పై అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. 2001లో ఈ వైరస్ ను గుర్తించామన్నారు. ఇది కొత్త వైరస్ కాదని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా జేపీ నడ్డా సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. రైట్, ఇక హెచ్ఎంపీవీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీలకమైన ప్రకటన చేశారు. హెచ్ఎంపీవీపై అప్రమత్తంగా ఉన్నామంటూ జేపీ నడ్డా వ్యక్తం చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. జనిమా, ఈరోజు హెచ్ఎంపీవీకి సంబంధించిన వైరస్ తో దాదాపు 4 కేసులు నమోదయ్యాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కొద్దిసేపటి క్రితమే చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నామంటూ కూడా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ముఖ్యంగా దాదాపు 4 రోజుల నుంచి, గత వారం రోజుల క్రితము చైనాలో ఉన్నటువంటి ఏదైతే హెచ్ఎంపీవీకి సంబంధించినటువంటి వైరస్ విజృంభిస్తుండడంతో భారత్ లో కూడా విదేశీయుల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో ఇండియాలో కూడా అటువంటి యొక్క మనకు హెచ్ఎంపీవీకి సంబంధించినటువంటి వైరస్ సోకేటటువంటి అవకాశాలు ఉంటాయన్నది ఎయిమ్స్ కి సంబంధించినది. డాక్టర్లందరూ కూడా సమావేశమైనటువంటి దాఖలాలు జనవరి 3వ తేదీన. అయితే దీనికి సంబంధించినటువంటి సమావేశం కూడా 4వ తేదీన జరుగుతున్న సందర్భంలోనే ఈ రోజు బెంగళూరులో దాదాపు 2 శిశువులకు వైరస్ సోకినట్లు కూడా ధృవీకరించడంతో ఎయిమ్స్ వైద్యాధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. అయితే దీనికి సంబంధించినటువంటి వెంటనే అక్కడ సిచ్యువేషన్ ని బట్టి ఆ శిశువులకు ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య పరీక్షలు, తర్వాత వారి ఫ్యామిలీ, తర్వాత అందరూ కూడా క్వారంటైన్ లో ఉండే విధంగా కూడా ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా మొత్తం అంతా కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులను అందరినీ కూడా అప్రమత్తం చేశారు. మరొక వైపు అక్కడ కర్ణాటక ప్రభుత్వము కూడా అప్రమత్తమైంది. అంటే కేసులు నమోదు కావడంతో అది మరి చిన్న పిల్లలకి కావడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి, అంటే ఒక 3 నెలల శిశువు, తర్వాత 8 నెలల శిశువు అన్నది ఇక్కడ ఇది. అంతేకాకుండా మనకు గుజరాత్ లో కూడా అహ్మదాబాద్ లో ఒక కేసు కూడా, అది కూడా చిన్నపిల్లలకే సంబంధించినటువంటిది అన్నది ఇక్కడ కీలకము. తర్వాత కోల్కతాలో కూడా మరి కొద్దిసేపటి క్రితం ఇంకొక కేసు కూడా నమోదైనట్లు. మొత్తం మీద మాత్రం ఇప్పటి వరకు కూడా అందుతున్న సమాచారం ప్రకారం 4 కేసులు హెచ్ఎంపీవీకి పాజిటివ్ గా నమోదైనట్లుగా తెలుస్తుంది. దీనితో కేరళ రాష్ట్రంలో కూడా అక్కడ ఉండేటటువంటి ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రితో రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఎప్పటికప్పుడు కూడా, ఎందుకంటే మనకు గతంలో చూసినటువంటి చరిత్రను చూస్తే కరోనా వైరస్ అంతా కూడా మనకు చైనా నుంచి, తర్వాత కేరళ, తర్వాత మనకు ఢిల్లీ, ఈ 2 ప్రధానమైనటువంటి పట్టణాల నుంచి ఇది బాగా స్ప్రెడ్ అయినటువంటి సందర్భం. ఇప్పుడు కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్నిటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. మరొక వైపు కర్ణాటకలో ఈ యొక్క కేసు నమోదు కావడంతో పక్కనే ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాలు, ఒకటి ఆంధ్రప్రదేశ్, మరొకటి తెలంగాణ రాష్ట్రం కూడా ప్రభుత్వాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే బెంగళూరు పట్టణము, తర్వాత ఆంధ్రప్రదేశ్ కి దగ్గరగా ఉండేటటువంటి ప్లేస్లు దాదాపు 50% మంది ప్రజలు ఎక్కువగా కూడా మనకు చిత్తూరు, తర్వాత తిరుపతి, ఈ యొక్క బెంగళూరు ఎక్కువగా కూడా వెళ్ళి వచ్చేటటువంటి ఎక్కువగా బిజినెస్ రిలేటెడ్ గా వ్యాపారాలు జరుగుతున్నటువంటి ఈ స్థలం కాబట్టి కూడా వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి, ఈ ఆరోగ్య శాఖ మంత్రి కూడా స్పందించి కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నట్లు కూడా ప్రభుత్వం వెంటనే స్పందించింది. మరొక వైపు తెలంగాణ, మనకి ఇక్కడ బార్డర్ లో వచ్చేసేసి రాయచూరు,
తర్వాత మనకు కర్ణాటక, తర్వాత గుల్బర్గా, బెంగళూరు నుంచి ఇటు తెలంగాణకు, హైదరాబాద్ కు ఉన్నటువంటి రిలేటెడ్ ఏదైతే బిజినెస్ రిలేటెడ్ ఏదైతే సోర్సెస్ ఉందో దానికి సంబంధించినది కూడా ఎప్పటికప్పుడు కూడా వాకప్ చేస్తున్నామని అంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. అయితే మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి ఏదైతే కేసులు 4 కేసులు అన్నది చాలా కీలకము. బట్ కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఏంటంటే గతంలో కూడా కోవిడ్ వచ్చి వెళ్ళింది, దాన్ని అంతటిని కూడా ఇండియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదుర్కొన్నారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరూ బయటపడ్డటువంటి సిచ్యువేషన్స్. అయితే ఈ రోజు హెచ్ఎంపీవీ అన్నది దాదాపు 2001లోనే ఈ యొక్క వైరస్ ఉన్నది, దానివల్ల జరిగేటటువంటి నష్టం ఏమీ లేదు, అందరూ ధైర్యంగా ఉండాలి, ఏదైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా జ్వరం లాంటివి వచ్చినప్పుడు ముందస్తుగానే డాక్టర్ ని సంప్రదించమంటూ కొంత హెల్త్ ఇష్యూస్ లేకుండా తర్వాత జాగ్రత్తలు కూడా తీసుకోండి అంటూ కూడా కీలకమైనటువంటి ఐసీఎంఆర్ ప్రకటన చేసింది. మధ్యాహ్నం నుంచి కూడా ఎప్పటికప్పుడు కూడా హెల్త్ కి సంబంధించినవంతా కూడా తర్వాత అన్ని రాష్ట్రాల నుంచి అక్కడ కేసుల నమోదు గురించి కూడా వాకప్ చేస్తుంది. మరొక కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా ఒక కీలక ప్రకటన మాత్రం చేసింది. మొత్తం మీద మాత్రము 2001లోనే ఇలాంటి వైరస్ ని మనము అంటే అప్పటి నుంచే ఈ వైరస్ ఉంది, ఇప్పుడు భయపడాల్సిందా లేదు. బట్ మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే గానా ఏదైనా సింటమ్స్ అంటే ఒక హెచ్ఎంపీవీ వైరస్ కి సంబంధించిన సింటమ్స్ దాదాపు ఒక 3-4 రోజుల ముందు నుంచే ఈ వైరస్ లక్షణాలు ఉంటాయి. అంటే జలుబు, దగ్గు, తర్వాత శ్వాసకోశ ఇబ్బందులు ఉంటాయి. దాన్ని ముందుగానే పసగట్టి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే దీని నుంచి బయటపడొచ్చు అన్నటువంటి ఒక కీలక ప్రకటన అటు డాక్టర్ల ఐసీఎంఆర్ డాక్టర్స్ కూడా ఇన్ఫర్మేషన్స్ ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇదే అంశాన్ని కూడా కీలక ప్రకటన కూడా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా ప్రకటించడం జరిగింది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళా.